అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎటువంటి దానాలు చేయాలి అనే విషయాన్ని మనం ఈ రోజున యొక్క వీడియోలో తెలుసుకుందాం. 12 రాశుల్లో కూడా 8వ రాశి వృశ్చిక రాశి. దీనికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కాబట్టి వీరు మంగళవారం నియమాలు పాటించడం మంచిది. అదేవిధంగా నవగ్రహాల్లో ఒకరైనటువంటి కుజుణ్ణి ఆరాధించడం విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఎర్రని గులాబీలు స్వామివారికి సమర్పించి ఆవు పాలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం జరిపించుకుని ఎర్రని వస్త్రాలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించడం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది. మరి వీళ్ళు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం నారాయణాయ నరసింహాయ నమః. ఓం నారాయణాయ నరసింహాయ నమః. వృశ్చిక రాశి వారు ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం కూడా మనం చెప్పుకున్నట్లుగా ఇంటిలోనే కూర్చుని ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు. ఓం నారాయణాయ నరసింహాయ నమః. ఓం నారాయణాయ నరసింహాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా మీ ఇంటిలో దీపారాధన అనేది క్రమం తప్పకుండా చెయ్యాలి. ఆ దీపారాధన చేసిన సమయంలో ముందు రోజు పూజ చేసిన పువ్వులు దాన్ని నిర్మాల్యము అంటారు. దాన్ని తీసేసి కొత్త పువ్వులు అంటే అన్ని దేవుడికి అలంకరించుకుని దీపారాధన చేసుకుని ప్రశాంతంగా అక్కడ కూర్చుని ఈ వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి వృశ్చిక రాశి వారు అప్పుడు ఓం నారాయణాయ నరసింహాయ నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. సాయంత్రం మళ్ళీ మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసి ఆ దేవుడు మందిరంలో కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇలా ప్రతి నిత్యం చేయండి. ఈ రాశి వారికి శాశ్వతంగా జపించాల్సినటువంటి మంత్రం ఇది. ఈ రాశివారు ఎప్పటికీ మంత్రాన్ని చదువుతూ ఉండడం చాలా మంచిది. ఈ యొక్క మంత్రం చదివిన కొద్దీ సంఖ్య పెరిగిన కొద్దీ మీకు మంత్రం యొక్క బలంతో అభివృద్ధి అనేది మీకు బాగా పెరుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు కుజుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. నవగ్రహాల్లో కుజుడి ఆరాధన చేసుకోవడం మంచిది. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం జరిపించుకోండి. ఎర్రని పువ్వులు సమర్పించండి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించండి. అక్కడ ఒక 27 సార్లు కానీ 18 సార్లు కానీ 54 సార్లు కానీ అవకాశం ఉంటే 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ పదే అన్నారు. ప్రదక్షిణ చేసిన కొద్దీ కూడా యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే ప్రదక్షిణం ఎంత ఎక్కువగా చేస్తే జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్పి మంత్రంలోనే చెప్పబడింది. కాబట్టి మీరు శక్తి కొలది ప్రదక్షిణ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా ఆరాధించండి. ఆడవారు మగవారు ఈ యొక్క వృశ్చిక రాశికి చెందిన వారు ఓం నారాయణాయ నరసింహాయ నమః ఈ యొక్క మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేసుకోండి. కుజుడు అనేటటువంటి నవగ్రహాల్లో ఒకటైనటువంటి కుజగ్రహాన్ని ఆరాధించండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు నేను చెప్పిన మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. నేను చెప్పిన విధంగా కుజుడు యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఈ యొక్క పరిహారాలు పాటించండి. మీకు వృశ్చిక రాశి వారికి క్రమం తప్పకుండా జీవితంలో మంచి జరుగుతుంది. గ్రహాల యొక్క ప్రభావం మీకు కొంత తగ్గి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ మంత్రాన్ని పఠించి ఈ పరిహారాలు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చెయ్యండి. మీకంతా కూడా శుభమే జరుగుతుంది. ఆ యొక్క రాశి వారికి మంత్రం యొక్క అనుగ్రహం ఉండాలని
ఈ మంత్రం జపించిన కొద్దీ వారికి సిద్ధించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.